పేచి బయటకు వచ్చేసింది. ఇంతకి పేచి ఎవరు? మీరిద్దరూ చూసింది ఆవిడ ఇల్లు. పేదరాజుపాలెం చిట్టమ్మ అందరూ పేచి అని పిలిచేవారట. తన కుటుంబాన్ని బలి తీసుకున్న వాళ్లపై క్షుద్ర పూజలు మొదలుపెట్టిన ఆవిడ తాంత్రిక విద్యను నేర్చుకోవడానికి ఒరిస్సా వెళ్లిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చింది. కానీ వచ్చింది పాత పేచి కాదు. వెంట తన బానిసలున్నారు. బానిసలంటే మామూలు బానిసలు కాదు. పేచీ కోసం, తన ప్రతీకారం కోసం మొత్తం వాళ్ల వంశాన్ని అర్పించడానికి సిద్ధమైన బానిసలు. వీళ్లంతా కలిసి అడవిలో ఏవో పూజలు చేసేవారు. కొన్నాళ్లకు ఆ పూజలు తీవ్ర రూపం దాల్చాయి. ఆ పూజ చివరి ఘట్టంలో పేచీ దుష్టదేవతలకు నరబలివ్వడం మొదలుపెట్టింది. ఆ బలికి పేచీ ఎంచుకున్నది పసిపిల్లల్ని. పిల్లలైతే ప్రతిఘటించరని ఉన్న పళంగా ఊళ్ళో పిల్లలు మాయమైపోసాగారు. ఎందుకంటే పెద్ద